ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. పల్లెలు దేశ ప్రగతికి పునాదిరాలుగా భావించే గొప్ప దేశం మన భారతదేశం. వ్యవసాయ రంగ అభివృద్ధికి పల్లెలే ముఖ్య కారణం. అన్నదాతల అభివృద్ధే దేశ అభివృద్ధిగా మన ప్రభుత్వాలు భావిస్తున్న ఈ తరుణంలో వ్యవసాయ రంగమును మరింత అభివృద్ధి పదంలో నడపడానికి కంకణం కట్టుకున్న శాస్త్రవేత్తల సలహాలను రైతాంగానికి చేరవేస్తున్న వ్యవసాయ సమాచారం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: గ్రీన్ సూపర్ రైస్ నూతన వరి ఆవిర్భావం, మామిడిలో పూత సమయంలో కాయ పెరిగే దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణ సూచనలు, మార్కెట్ సమీక్ష, మార్కెట్ ధరలు ఉంటాయి. మన దేశంలో ప్రధాన ఆహార పంటగా వరి ప్రసిద్ధిగాంచింది. అయితే వాతావరణ పరిస్థితులు, చీడపీడల ఎద్దడి వలన వరి దిగుబడి తగ్గిపోతుంది. చీడపీడల నివారణ కోసం ఉపయోగించే రసాయనాల వలన పంట ఖర్చు పెరుగుతుంది. అయితే ఈ పరిస్థితులను తట్టుకొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం, దిగుబడి అందించే గ్రీన్ సూపర్ రైస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చినుకు కరువై, సాగు బరువై, ఖరీదైన విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు కొనలేని చిన్న సన్నకారు రైతులకు గ్రీన్ సూపర్ రైస్ ఒక వరం. కరువు పరిస్థితులు ఉన్నా కూడా ఇప్పుడు ఉన్న వంగడాల సగటు కన్నా ఎక్కువ దిగుబడిచ్చే వరి వంగడాలు ఈ గ్రీన్ సూపర్ రైస్ వంగడాలు. ఈ గ్రీన్ సూపర్ రైస్ వంగడాలు జన్యు మార్పిడి ద్వారా కాకుండా సాంప్రదాయ పద్ధతులు సృష్టించబడినవి. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకపోయినా, ఉప్పు నీరు తాకిడి ఉన్నా, వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్న తరుణంలో కూడా గ్రీన్ సూపర్ రైస్ వంగడాలు మంచి ఫలితం ఇస్తాయి. ఈ గ్రీన్ సూపర్ రైస్ వంగడాల వలన రైతులకు సాగు వ్యయం తగ్గడమే కాకుండా భూమి, నీరు, పర్యావరణ కాలుష్యం బాగా తగ్గుతుంది. పర్యావరణానికి పనిచేయని, రైతులకు సాగుబడి వ్యయం తగ్గించే జన్యు మార్పిడి కానీ గ్రీన్ వరి వంగడాలు అందుబాటులోకి రావటం రైతులకు భరోసా. భవితవ్యంకు, భావితరాలకు శుభప్రదమని శాస్త్రవేత్తలు తెలియజేశారు. వేసవి కాలంలో మనం అందరం ఆస్వాదించే పండ్లుగా మామిడిని పేర్కొంటాం. అయితే మామిడి పండ్ల దిగుబడి తగ్గడానికి చీడపీడలు ముఖ్య కారణం. ఈ నేపథ్యంలో పూత, కాయ ఏర్పడే దశలో సమగ్ర సస్యరక్షణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామిడిలో పూతకు ముందు, పూత సమయం, కాయ పెరిగే దశలో అనేక రకాలైన పురుగులు, తెగుళ్లు ఆశించి పంటకు అపార నష్టం కలుగజేస్తాయి. ఈ దశల్లో సస్యరక్షణ పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. పురుగులలో ముఖ్యంగా తేనె మంచు పురుగులు, తామర పురుగులు, పూత చుట్టు పురుగు, కాయ తొలిచే పురుగు, టెంక పురుగులు పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తాయి. తేనె మంచు పురుగులు పూత మొగ్గ దశలో, పచ్చిపూత దశలో, నల్లపూత దశలో తీవ్ర నష్టం కలుగజేస్తాయి. ఎక్కువగా పువ్వు మొగ్గ దశలోనే మనం 1 లీటర్ నీటికి 0.3 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్ కానీ, లేకపోతే 1.5 గ్రాములు ఎసిఫేట్ కానీ, లేకపోతే 2 ml ఎండోసల్ఫర్ కానీ పిచికారీ చేసుకున్నప్పుడు ఈ మంగుని కలగజేసే తేనె మంచి పురుగుల్ని నివారించుకోవడానికి చాలా చక్కని అవకాశం ఉంటుంది. అలాగే కాకుండా కొన్నిసార్లు ఈ పూతగూడు పురుగు కూడా మనకి అప్పుడప్పుడు మామిడి తోటలో కనిపిస్తుంటుంది. ఇలాంటి పూతగూడు పురుగుల్ని కూడా నివారించుకోవాలంటే ఈ 2 ml ఎండోసల్ఫర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు ఈ మామిడిలో వచ్చే మంచు పురుగులతో పాటు కొన్ని జబ్బులు, అంటే ముఖ్యంగా పక్షికన్ను తెగులు, ఇది కూడా పూతని చాలా వరకు తీవ్రంగా నష్టం కలగజేస్తుంటుంది. ఇలాంటి తెగుల్ని నివారించుకోవడానికి 1 గ్రామ్ కార్బండిజం కానీ, లేకపోతే 2 గ్రాములు మ్యాంకోజెబ్ కానీ పిచికారీ చేసుకున్నప్పుడు ఈ తెగుళ్ళ వలన వచ్చే పూతకి తెగుళ్ళ వలన వచ్చే నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ పచ్చిపూత దశలు, అంటే పూత కాడ బయటకు వచ్చి ఇంకా మొగ్గలు విచ్చుకున్న దశలు అయితే మాత్రం థయామిథాక్సమ్ 0.3 గ్రాములు 1 లీటర్ నీటిలోను, లేకపోతే రోగార్ అంటే డైమిథియేట్ 2 ml 1 లీటర్ నీటిలోను, లేకపోతే మెటాసిస్టాక్స్ 2 ml 1 నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నప్పుడు
ఈ పచ్చిపూత దశలో వచ్చే ఈ తేనె మంచు పురుగుల్ని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇలా కాకుండా కొన్నిసార్లు మనకి బూడిద తెగులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఎక్కువగా చల్లని రాత్రులు, పగటిపూట ఉండే వేడి ఉష్ణోగ్రతల వల్ల ఈ బూడిద తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. ఇలాంటి బూడిద తెగుల్ని నివారించుకోవాలంటే 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం పొడి 1 లీటర్ నీటిలోను, దాంతో అది కాకపోతే 2 ml హెక్సాకొనజోలు లేకపోతే 1 గ్రాము డినోక్యాప్ కానీ మనం పిచికారీ చేసుకున్నప్పుడు ఈ బూడిద తెగులుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఎక్కువగా తెల్లపూత దశలో ఉన్నప్పుడు మాత్రం మనం పురుగు మందులు పిచికారీ చేయడం తగ్గించుకుంటే ఈ పరాగ సంపర్కం ద్వారా మామిడిలో పిందె కట్టడం బాగా జరుగుతుంది. ఒకవేళ ఈ తేనె మంచు పురుగు ఎక్కువగా తెల్లపూత దశలో ఉన్నప్పుడు కూడా మనం తప్పదని పరిస్థితుల్లో 0.3 ml ఇమిడాక్లోరోప్రిడ్ బాగా పిచికారీ, చెట్లు బాగా తడిచేటట్టుగా పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు సంక్షిప్త సమాచారం వీక్షిద్దాం. రైతులకు ముఖ్య గమనిక: శాస్త్రీయ పద్ధతిలో యూరియా వాడకం లాభనష్టాలు. యూరియాను అధికంగా వాడటం వల్ల పర్యావరణ నష్టంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందని, యూరియా వృధాను అరికట్టి వ్యవసాయానికి మేలు చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. మీకు తెలుసా, మనం వాడుకునే యూరియాలో దాదాపు 2/3 వంతు ఆవిరి రూపంలో వృధా అవుతుంది. యూరియా వృధాను తగ్గించడానికి యూరియాను సరైన సమయంలో, సరైన భాగంలో గుళికల రూపంలో ఉండే వేప సంబంధిత యూరియాను వాడుకోవాలి. యూరియాను వాడటం వలన నైట్రోజన్ మాత్రమే మొక్కకు అందుతుంది. అలాగే భాస్వరం, పొటాషియం ద్వితీయ శ్రేణి కాగా సూక్ష్మ పోషకాలు, కార్బన్ మొదలైనవి లభించవు. యూరియాను ఇతర పోషకాలతో కలిపి వాడుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. యూరియాను ఎక్కువ మొత్తంలో వాడటం వలన అధికంగా శాఖీయ పెరుగుదల ఉండటం వలన పంటల దిగుబడి తగ్గుతుంది. అధికంగా యూరియాను వాడటం వలన వాతావరణ కాలుష్యంతో పాటు భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. ఇంతటితో కృషి వరల ఇంట్లో సిరుల ప్రధాని వ్యవసాయ సమాచారం కార్యక్రమం సమాప్తం. నమస్కారం. నమస్కారం. ప్రపంచ దేశాలలో భారతదేశ వ్యవసాయ రంగానికి విశిష్ట ప్రాముఖ్యత ఉండటానికి కారణం కృషి వరుల అపర భగీరథ పట్టుదల మరియు కృషితో పాటు అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచే రైతు ప్రభుత్వాలు ఉండటం, శాస్త్రవేత్తల శాస్త్రీయ సూచనలను అన్నదాతలకు అర్థమయ్యే భాషలో అందిస్తూ నిరంతరం వ్యవసాయ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ కర్షక్ భారత్, కృషి భారత్ అంటూ ముందుకు సాగుతున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వేసవి పంటలను ఆశించు పురుగుల జీవ నియంత్రణ, మామిడిలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ, కేజ్ కల్చర్, వేసవికి అనువైన పశుగ్రాసాలు సూచనలు. వ్యవసాయం అభివృద్ధి పదంలో ఉండాలంటే పరిస్థితులకు అనుకూలంగా సరైన పద్ధతులు అవలంబించాలి. ఎక్కువగా పురుగుల మందులు వాడటం వల్ల పురుగుల రోగ నిరోధక శక్తి పెరగటం, పంటల మీద రసాయనాల అవశేషాలు మిగలటం జరుగుతుంది. అయితే ఈ సమస్యను అధిగమించాలంటే జీవ నియంత్రణ పద్ధతుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో వేసవి పంటల్లో పురుగుల జీవ నియంత్రణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వ్యవసాయంలో చీడపీడలు ఆశించటం వల్ల జరిగే పంట నష్టం దాదాపు 30 నుండి 40% వరకు ఉంటుంది. వీటి వలన రైతాంగానికి దిగుబడులు తగ్గటం ఒకటే కాకుండా వచ్చిన దిగుబడిలో కూడా నాణ్యత లోపించి ఆర్థికంగా రైతుకు అపార నష్టం కలుగజేస్తాయి. రైతు సోదరులు ప్రధానంగా పండించుకునే ధాన్యపు పంటలు, అపరాలు, నూనె గింజల నుండి ఆదాయాన్ని ఆర్జించి పెట్టే చెరకు, పండ్లు మరియు కూరగాయల పంటల వరకు అన్ని పంటలలో వేసవి కాలంలో కూడా ఈ చీడపీడల సమస్య కొరకరాని కొయ్యగా తయారవుతోంది. గడిచిన రోజులలో రసాయనిక పురుగుమందులు సమర్థవంతంగా
చీడపీడలను నివారించగలిగినప్పటికీ ఇటీవల కాలంలో పురుగుల రోగ నిరోధక శక్తి విచ్చలవిడిగా పురుగుల మందులు వాడకం వల్ల పెరగడంతో జీవ నియంత్రణ పద్ధతుల వైపు రైతాంగం మక్కువ చూపుతోంది. జీవ నియంత్రణ పద్ధతుల్లో ముఖ్యాంశాలైన పరాన్న జీవులు, బదనికలు మరియు సూక్ష్మజీవుల ఆధారిత రసాయనాలు విరివిగా వాడటం జరుగుతోంది. వేసవి పంటలకు మరియు ఇతర కాలంలో సాగు చేసే పంటలను ఆశించే పురుగులలో రోగాలు కలుగజేసే సూక్ష్మజీవుల్ని స్థూలంగా 4 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. అవి వైరస్లు, బ్యాక్టీరియాలు, కీటకనాశి నులిపురుగులు. వైరస్ ఆధారిత జీవ రసాయనాల్లో ముఖ్యంగా ఎన్పివి, అలాగే సైటోప్లాస్టిక్ వైరస్ సివి మరియు గ్రాన్యులోసిస్ వైరస్ జీవీలను ఉపయోగిస్తారు. ఎన్పివి ద్రావణం పిచికారీ చేసుకోవటం వలన వివిధ పంటలను ఆశించే పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. కూరగాయల్లో వచ్చే హెలికోవర్పాని తగ్గించుకోవడానికి HANPV ద్రావణం పిచికారీ చేస్తారు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. వ్యవసాయ రంగం ఆర్థికంగా బలపడాలంటే ఉద్యానవన పంటల అభివృద్ధి అవసరం. ఆరోగ్యం బాగుండాలంటే నిత్య జీవితంలో పండ్లు తినటం అత్యంత అవసరం. అయితే పంటలపై రసాయనాల అవశేషాలు ఉండటంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. మనం తినే పండ్లలో మామిడి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో రసాయనాలు వాడకుండా జీవ నియంత్రణ పద్ధతులు వాడినట్లయితే మంచి సస్యరక్షణ చర్యలు అమలవుతాయి. మనం ఇప్పుడు ఆ విశేషాల గురించి తెలుసుకుందాం. వేసవికాలం అనగానే మనందరం ఆనందంగా తినే పండ్లు మామిడి పండ్లు. అయితే మామిడి తోటల్లో అనునిత్యం రైతాంగానికి చీడపీడల సమస్య బాధిస్తున్న అంశం. మామిడిలో ముఖ్యంగా తేనెమంచు పురుగులు, కాండం తొలిచే పురుగులు, కాయ తొలిచే పురుగు, రాతిమంగు, పిండి పురుగులు, ఆకుజల్లెడు గూడు పురుగు, టెంక పురుగులు విపరీత నష్టం కలుగజేస్తాయి. ఇక తెగుళ్ల విషయానికొస్తే బూడిద తెగులు, మచ్చ తెగులు, మసిమంగు తెగుళ్ళు బాధ ఉంటుంది. తేనెమంచు పురుగుల ఎద్దడి తగ్గించాలంటే 0.2% నింబిసిడిన్ 3000 ppm 2 మిల్లీలీటర్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పాలినీమా, టెట్రాస్టికస్ జాతులు తేనెమంచు పురుగుల గుడ్లపై పరాన్న జీవనం సాగిస్తాయి. వీటి వల్ల తేనెమంచు పురుగుల ఉధృతి తగ్గించవచ్చు. పండుగ ఉధృతి తగ్గించాలంటే అజాడిరెక్టిన్ 3000 ppm 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాండం తొలుచు పురుగు నివారణకు గ్రీన్ మస్కార్డెన్ ఫంగస్ లేదా బువేరియా బుసియానాను ఉపయోగించవచ్చు. ఇక టెంక పురుగు, రాతి వంటి గట్టి పురుగు నివారణకు రైజోగ్లైఫాస్, అలాగే మైట్లను, అస్పర్డిలస్ ఫంగస్ లేదా బువేరియా బుసియాన్ ఫంగస్ని వాడుతారు. ఆంథ్రాక్నోస్ తెగులు నివారణకు స్ట్రెప్టోసోపారంజియస్ సూడోవల్గేర్ను వాడతారు. ఇక కాంకర్ తెగులు నివారణకు బాసిలస్ జాతి జీవ నియంత్రణ కారకాలు వాడతారు. నాతో పాటు చెప్పు. ఏ బి. అరే వెర్రివాడ, పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీఏబిసి.
ఏసీ ఏబీసీ? అవును అవును, ఏసీ ఏబీసీ అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోన్ కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36 నుంచి 44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను, పనికొచ్చే ఏబీసీ. శభాష్. రండి, స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. రైతు క్షేమమే దేశ క్షేమం, రైతు ప్రగతే దేశ ప్రగతి. ఎండనక వాననక హలం పట్టి పొలం దున్నే రైతన్నకు సేద్యంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తూ సాగు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు రైతుల ముందుంచుతూ విత్తనం విత్తే దగ్గర నుండి మార్కెట్ చేసుకునే వరకు రైతుకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా రైతుల సమస్యలకు శాస్త్రవేత్తలచే పరిష్కార మార్గాలను సూచిస్తూ రైతు అభివృద్ధి ధ్యేయంగా ప్రసారమవుతున్న రైతు నేస్తం కార్యక్రమం సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు మన దూరదర్శన్ యాదగిరిలో. వ్యవసాయ రంగం లాభసాటిగా మారాలి అంటే వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశం. పశువుల పెంపకం వలన రైతులకు అదనపు ఆదాయం రావడంతో పాటు సేంద్రియ ఎరువులు తయారీ చేసుకోవచ్చు. అయితే పశువులు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పశుగ్రాసాలు అందించాలి. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో అనువైన పశుగ్రాసాలకు సంబంధించిన సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశుపోషణలో రైతు ప్రధానంగా అంటే ఆహారపరంగా ఎదుర్కొనే సమస్య పశుగ్రాసం. చాలా సందర్భాల్లో పశువులకు సంవత్సరం పొడుగునా పశుగ్రాసాన్ని సరైన పరిమాణంలో ఇవ్వడం కష్టంగా మారుతోంది. దీనికి ప్రధాన కారణాలు వర్షాలు సరిగా కురవకపోవడం, ఒకవేళ కురిసినా ఏదో ఒక ఋతువుకు మాత్రమే పరిమితమవడం. కానీ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే పశుగ్రాసం లేకుండా పశుపోషణ అనేది లాభసాటిగా ఉండదు. ఏకవార్షికాలు పారాగడ్డి, నేపియర్, గినిగడ్డి, బహువార్షికాలు స్టైలో హమాటా, స్టైలోస్ కాబ్రా, హమలిస్ వేర్లకు నత్రజన్ని, భూసారాన్ని అధికం చేస్తాయి. ముఖ్యంగా ఎండాకాలంలో సుబాబుల్, అవిస, గ్లైరిషీడియా, మల్బరీ వంటివి ప్రధానంగా పేర్కోవచ్చు. జొన్న ఏకవార్షిక పశుగ్రాసం. దీన్ని ముఖ్యంగా ఎండాకాల పంటగా జనవరి నుండి ఏప్రిల్ మధ్యలో సాగు చేస్తారు. దీనికి నల్లరేగడి, మురుగునీటి సౌకర్యం గల నేలలు అనుకూలం. జొన్న మెట్ట పంటకు ఎకరాకు 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషినిచ్చే ఎరువులను వాడాలి. ప్రతి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి. అలాగే మొక్కజొన్న పంటను జనవరి నుంచి ఫిబ్రవరిలో ఎండాకాల పంటగా సాగు చేస్తారు. ఎకరాకు 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషినిచ్చే ఎరువులను వేసుకోవాలి. 10 నుంచి 12 రోజులకు ఒకసారి రబీ, వేసవిలో నీటి తడులు ఇవ్వాలి. ఇక సజ్జను జనవరి, ఫిబ్రవరి వరకు సాగు చేస్తారు. ఎకరాకు 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషినిచ్చే ఎరువులు వేసుకోవాలి. 10 నుంచి 20 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి. ఈ విధంగా నిపుణుల సూచనల మేరకు పశుగ్రాసాలను పండించినచో అధిక దిగుబడిని పొందవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటం వలన మనకి రైతులకు, పశువులకు ఈ పశుగ్రాసాలు అందే అవకాశం లేదు. కాబట్టి రైతులు ముందస్తుగా ప్రణాళికలు వేసుకొని జనవరి మాసంలోనే ఈ పశువులకి వేసవి కాలంలో మనకి సమృద్ధిగా పశుగ్రాసం పొందాలంటే జనవరిలోనే మనము ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ పశుగ్రాసాలను పెంచే విషయంలో రైతులు తమ భూమి అవసరాలను బట్టి, నీటి
సమృద్ధిగా దొరికే వివిధ పరిస్థితులను బట్టి రైతులు ఈ పశుగ్రాసాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళకున్న భూములలో నీటి వసతి తక్కువ ఉన్న రైతులు ఎక్కువగా వరి కోసిన తర్వాత ఉండే ఈ తేమని వినియోగించుకొని ముఖ్యంగా ఈ సూబబుల్ లాంటి కానీ లేకపోతే జొన్న కానీ పిల్లిపెసరు కానీ జనువు కానీ ముఖ్యమైన ఈ పశుగ్రాసాలను వేసుకొని 2 మాసాల వరకు ఈ భూమిలో ఉండే తేమ వలన ఈ పశుగ్రాసం పెరిగి రైతుకి ఏప్రిల్ మాసం వరకు ఈ పశుగ్రాసం పొందుతుంది. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో ఇవన్నీ కొనొచ్చు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. వ్యవసాయంలో పాడి పంటలు అనే పదానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. వ్యవసాయ అనుబంధ రంగంగా పాడి పెంపకం, చేపల పెంపకం, రొయ్యల పెంపకం చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. సాధారణ పరిస్థితుల్లో చేపల పెంపకం అత్యంత లాభసాటిగా ఉండదు. ఈ నేపథ్యంలో కేజ్ కల్చర్ పద్ధతిలో చేపల పెంపకం విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. చేపల ఉత్పత్తి పెంపుకు ఇటీవల మనకు అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానం కేజ్ కల్చర్. సాధారణంగా చెరువుల నుంచి 4 నుంచి 5 టన్నుల చేపల ఉత్పత్తిని రైతులు సాధిస్తున్నారు. అయితే ఈ 4 నుంచి 5 టన్నుల ఉత్పత్తికి 6 నుంచి 7 నెలల పెంపకాన్ని సాధిస్తున్నారు. ఇలా చెరువులు పెంచే చేపల కంటే 10 రెట్ల ఉత్పత్తిని సాధించే ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉంది అంటే అది కేజ్ కల్చర్ పద్ధతి మాత్రమే. ఈ కేజ్ కల్చర్ గత 4 సంవత్సరాలుగా మన దేశంలో ప్రయోగాత్మకంగా చేపట్టడం జరుగుతోంది. మొదటగా కొచ్చిన్లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఛత్తీస్గఢ్లోని 5,000 ఎకరాల పెద్ద జలాశయాల్లో ఫంగస్ చేపల పెంపకాన్ని కేజ్ కల్చర్ విజయవంతంగా జరిగింది. సముద్ర జలాల, ఉప్పునీటి వనరులు, మంచినీటి రిజర్వాయర్లో ఈ కేజ్ కల్చర్ ఉపయోగపడుతుంది. కేజ్ పరిమాణం ఎంత ఉండాలి అన్నది ఆ జలాశయ పరిమాణం బట్టి నిర్ణయిస్తారు. కేజ్ పరిమాణం 6 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు గల కేజీను మన రాష్ట్రంలో వాడుతున్నారు. ఇలాంటి పరిమాణం గల ఒక కేజీలో 2 నుంచి 4 టన్నుల దిగుబడిని పొందవచ్చు. అంటే సాధారణ చెరువుల చేపల పెంపకంలో 1 ఎకరా నుండి వచ్చే దిగుబడిని 1 కేజీ నుంచి పొందవచ్చు. ఈ కేజీలను పీవీసీ, హెచ్డిపిఈ, జిఐ నిర్మాణంతో మన్నిక ఉండేటట్లు తయారు చేస్తారు. ఇవి కనీసం 5 నుంచి 6 సంవత్సరాల మన్నిక కలిగి ఉంటాయి. ఇలాంటి నిర్మాణానికి 25 నుంచి 30 లక్షల అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో 5 నుంచి 6 లక్షలకు తగ్గించారు. మంచినీటిలో తెల్ల చేపలను, తెలాపియా చేపలను పెంచవచ్చు. అయితే తెలాపియా చేపలను కేజ్ కల్చర్ పెంపకంతో మంచి లాభాలు వస్తాయి. హైబ్రిడ్ తెలాపియా నుంచి ఆర్థికంగా మంచి లాభాలు పొందవచ్చు. ఈ కేజ్ కల్చర్ను రైతులు ఒక సముదాయంగా ఏర్పాటు చేసుకోవడం మంచిది. 78 రిజర్వాయర్లు, 45,000 చెరువుల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజ్ కల్చర్ని ప్రోత్సహించడానికి నిర్ణయించడం ఒక గొప్ప విషయం. यूरिया का स्वदेशी उत्पादन 70 लाख टन बढ़ाने के लिए 6 उर्वरक संयंत्रों का उद्धार किया जा रहा है। FCIL के गोरखपुर, सिंदरी, तलचर और रामागुंडम संयंत्र, HFCL की बरौनी इकाई और BVFCL की नामरू फोर्थ। सोने पर सुहागा ये है कि देश में अब बनेगा सिर्फ नीम लेपित यूरिया, क्योंकि इससे होगा किसानों का फायदा ही फायदा। अनाज का उत्पादन 10% तक बढ़ेगा। बढ़ेगी 10 से 15% नाइट्रोजन क्षमता।
రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013. ఇంతటితో రైతన్నులు హర్షించే సమాచార విప్లవ కార్యక్రమం రైతు నేస్తం సమాప్తం.